హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను ముమ్మల కాలం నాటి ఒక చిన్న రెసిపీ మీకు చెప్తున్నానండి. అది కూడా జలుబు కోసం, అంటే పడిశం పట్టినప్పుడు చేయాల్సింది. ఎందుకంటే మనకి ఇప్పుడు వాతావరణం చేంజ్ అవుతూ ఉన్నది కదా. మనకి శివరాత్రి వెళ్ళిందంటే ఇంకా ఎండలు స్టార్ట్ అవుతాయి. వాతావరణం చేంజ్ అవ్వగానే ఇంకా అందరికీ జలుబులు స్టార్ట్ అవుతాయి. అలాంటప్పుడు ఏది వంట చేసుకోండి, మీకు చాలా తొందరగా వెంటనే జలుబు అనేది తగ్గుతుంది. దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో చూడండి. దీనికోసం మనం వెల్లుల్లి తీసుకోవాలండి. వెల్లుల్లిని ఒక 2 పెద్ద పాయలు తీసుకున్నాను. అంటే అవి మనకి పాయల కింద తీసుకుంటే ఒక 20 వరకు వచ్చినాయి. వీటిని మనం మంచిగా దంచుకోవాలి. ఇది కొంచెం దంచుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయినాక దీంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అట్లనే రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని మళ్ళీ ఇదంతా ముద్దలాగా చేసుకోవాలి. చూసారు కదా, మనకి వెల్లుల్లిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఇది నూరుకునేసరికి ఇదంతా మంచిగా ఒక ముద్దలాగా తయారయ్యింది. ఇప్పుడు ఈ ముద్దతో మనము ఈ రెడీ చేసుకుందాం రైస్ అన్నది. ఇది మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది, కానీ దీనివల్ల యూస్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ముద్ద రెడీ అయిపోయిన తర్వాత మనం బాండిని వెలిగిస్తాము. స్టవ్ని బాండి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అన్నది వేసుకోవాలి. ఆయిల్ అన్నది బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ బంద్ చేసిన తర్వాతనే ఈ కాయ ముద్ద అన్నది కలుపుకోవాలి. ఇందులో కలుపుకొని మంచిగా ఈ ఆయిల్లో వేపుకోవాలి. దీన్ని స్టవ్ బంద్ చేయాలి, కంపల్సరీ స్టవ్ బంద్ చేసేసుకోండి. ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న రైస్ అన్నది ఇందులో కలిపేసుకోవాలి. మొత్తం ఈ రైస్కి ఈ కారం మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలండి. చూసారు కదా, మొత్తం అన్నం మొత్తానికి ఈ కారం అనేది బాగా పట్టింది. ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చేసి చూసుకోండి, ఎందుకంటే ఉప్పు సరిపోయిందా లేదా తెలుస్తుంది. ఉప్పు సరిపోతే కొంచెం కలుపుకోండి ఈ టైంలో, లేదంటే సరిపోయినట్టే. దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకొని తినడమే. మనకి ఇది జలుబు చేసినప్పుడే కాదు, జ్వరం అలా వచ్చి నోరు చేదుగా ఉన్నప్పుడు కూడా, ఏమీ తినబుద్ధి కానప్పుడు కూడా ఇది చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. మనకి తినడానికి కూడా నోటికి మంచిగా అనిపిస్తుంది. 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ఇది. కానీ మన హెల్త్కి చాలా మంచిది, జలుబు కూడా చాలా మంచిది. ఇది మన అమ్మమ్మ కాలం నాటి వంటకము.